చరిత్రలో అదొక సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సిన ఘట్టం అది. అందరూ ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి ముందు నిలబెట్టారు. చేత్తో రాళ్ళు కూడా రెడీమేడ్ గా తెచ్చుకున్నారు, మంచి మంచివి తెచ్చుకుని వేసేయమంటావా అంటున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం, రూమ్ లోకి వెళ్ళి మళ్ళీ రెడ్ హ్యాండెడ్ గా తీసుకొచ్చాం. ఇందుకే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేస్తున్నప్పుడు ఒక్కరినే తీసుకురాకూడదు. ఎంతమంది తీసుకురావాలి? జోడెడ్లు బండి ఇద్దరిని తీసుకురావాలి. కానీ వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే ఒక ఆవిడని పట్టుకొచ్చారు, ఆడ మనిషిని. ధర్మశాస్త్రం ప్రకారంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికింది, కొట్టి చంపేయమంటావా? ఏం చేయమంటావు? నీ తీర్పు ఏంటి చెప్పు. నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నావు కదా, నువ్వు మోషేలా పట్టించుకుంటున్నావు కదా, నీ తీర్పు ఏంటి చెప్పు, ఏం చేయమంటావు చెప్పు అని అడిగారు. అప్పుడు ప్రభు అన్న మాట ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులు చేసింది. మీకు విషయం చెప్పనా? హాలీవుడ్, బాలీవుడ్, మన ఎన్టీ రామారావు గారు టాలీవుడ్, ఇంకా తెలియని కొన్ని వుడ్స్ లో కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూ మీద సినిమాలు తీశారు. ఎన్టీ రామారావు గారు ప్రభ, ఐ థింక్ ప్రభ అని ఒక హీరోయిన్ ఉంటుంది పాత సినిమాల్లో, ఆవిడని అలాగే పెట్టి కొట్టబోతుంటారు. ఈయన వస్తాడు అప్పుడు యేసు ప్రభు గారి పాత్రలోకి. ఎన్టీ రామారావు గారు వచ్చి పాటే పాడతారు, మీలో పాపం చెయ్యని వాడు ఎవడో చెప్పండి. అది సో దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. సో మీలో ఎవడు పాపం చేయలేదు వాడు ఏంటి రాయి అనేసరికి షాక్ అయిపోయారు. మొదట ఏంటి అన్నాడు. మొదట అంటే అందరూ కాదు, మీలో ఎవడో ఒకడు ఉంటే చాలు, ఆ ఒక్కడు రండి బయటికి, ఆ ఒక్కడు చేయండి అన్నాడు. మొదట రాయి ఎవడేయాలట? పాపం చేయలేనుడు వేయాలి, తర్వాత మిగిలిన వాళ్ళు అందరూ వేసేసుకోవచ్చు. అది యేసు ప్రభు వారు పెట్టిన రూల్. ఇప్పుడు ఒకడినొకడు గెంటుకుంటున్నారు, నువ్వు అంటే మన కాడ అంత సరుకు లేదా భయ, మనం పనిచేయమబ్బయ్యా అనుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు. కాసేపు ఉన్నాక యేసు ప్రభు వారు ఏదో రాసుకున్నారంట కింద, ఏమో వ్రాయిచ్చుండని అంటారు యోహాను గారు. ఏమి వ్రాయిచ్చుండేనో మనకే తెలియదు. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి రాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు ఒక్కరే మిగిలి ఆమెతో అంటున్నారు, అమ్మా నీకెవరు శిక్ష విధించలేదా? ఎక్కడున్నారమ్మా వీళ్ళందరూ, మహానుభావులందరూ ఎక్కడున్నారమ్మా, ఈ గురువులందరూ అని అడిగితే ఆమె అంటోంది, లేదు ప్రభు ఎవడు నాకు శిక్ష విధించలేదు, అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు రాళ్ళు వదిలిపెట్టి పోయారు ప్రభు అంటే. అప్పుడు ఆయన అన్నారు, నేను కూడా నీకు శిక్ష విధింపను, సమాధానము గలదానమైపో, ఇక వెళ్ళి ఎప్పుడు పాపం మాత్రం చేయకు. ప్రపంచాన్ని అబ్బురపరిచినటువంటి క్రీస్తు ప్రేమ సామ్రాజ్యంలో నేను కూడా అడుగు పెట్టాలి అనే భావనకు పురుడు పోసిన ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.